హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఇంటూ శ్రీవాళ్ళ మన ఛానల్లో ఫ్రై పీస్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 2 గ్లాసులు బాస్మతి రైస్ని కడిగి నానబెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకుని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, స్టోన్ ఫ్లవర్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ కలర్ చోకు ఫ్రై చేసుకున్నాక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా చికెన్ ముక్కల్ని ఇలా పెద్ద సైజులో కట్ చేసుకుని చికెన్ ముక్కల్ని ప్యాన్లో వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని 2 మినిట్స్ కలిపేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు పెరుగు కూడా యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని 2 గ్లాస్ బియ్యానికి 4 గ్లాసులు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఈ నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం వేసిన చికెన్ పీసెస్ 70% వరకు ఉడికితే సరిపోతుంది. ఇవన్నీ ఉడికిపోయాక తీసేసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులోనే రుచి సరిపడా సాల్ట్ వేసుకుని నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుని కలిపేసుకోవాలి. ఒక 20 మినిట్స్ మూత పెట్టేసి ఉంచుకుంటే మనకి ఇప్పుడు పొడిలాడి బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రై పీస్ కోసం ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక పెద్దగా సైజు ఉల్లిపాయని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక 2 స్పూన్స్ ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ పీసులు ఇందులో వేసుకుని కలుపుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకుని ఉప్పు, కారం ముక్కలు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిపేసుకున్నాక 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. మనం వేసిన పొడులన్నీ ముక్కలకు బాగా పట్టాలంటే ఒక 2-3 స్పూన్స్ వరకు వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ముక్కలకు అప్పుడు ఉప్పు, కారం బాగా పడతాయి. ఇవన్నీ కలిపేసుకున్నాక కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా కలపాలి. లాస్ట్ దింపేసేటప్పుడు గుప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసి కలిపేసుకుంటే ఎమ్మీగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు వస్తే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో ఫుల్ కావాలంటే మా ఇంటూ ఛానల్లో యూట్యూబ్లో ఫుల్ వీడియో ఉంటుంది. ఒకసారి చూసి లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.